అసెంబ్లీ రెండో రోజు సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఇవాళ స్పీకర్ ఎన్నికను అధికారికంగా ప్రకటిస్తారు. స్పీకర్గా పోచారం శ్రీనివాసరెడ్డి ఎన్నిక లాంఛనమే కావడంతో అధికారికంగా ఆయన ఎన్నికను ప్రోటెం స్పీకర్ ప్రకటిస్తారు. మరిన్ని వివరాలు మా బ్యూరో చీఫ్ సీతారామరాజు అందిస్తారు. సీతారామరాజు, చెప్పండి, ఇవాళ అసెంబ్లీ బిజినెస్ ఏంటి? శోభన్, సుదీర్ఘమైన రాజకీయ అనుభవానికి లభిస్తున్న ఒక అరుదైన గౌరవం ఈరోజు మనం చూడబోతున్నాం. పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఈరోజు స్పీకర్గా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఈ కార్యక్రమం ఈరోజు లాంఛనంగా అసెంబ్లీ వేదికగా, తెలంగాణ అసెంబ్లీ వేదికగా జరగబోతోంది. మరో చారిత్రక సందర్భంగా మనం దీన్ని భావించాల్సిన అవసరం కనిపిస్తుంది. రెండో శాసనసభ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండో శాసనసభ ఇది. నిన్ననే ఎమ్మెల్యేలకు సంబంధించిన ప్రమాణ స్వీకార కార్యక్రమం అంతా కూడా దాదాపుగా పూర్తయిపోయిన పరిస్థితి ఉంది. కొంతమంది మాత్రమే మిగిలి ఉన్నారు. వారందరికీ సంబంధించిన ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా ఈరోజు పూర్తి కాబోతుంది. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే పోచారం శ్రీనివాసరెడ్డి గారిని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎంతో గౌరవంగా, ఎంతో ఆప్యాయంగా లక్ష్మీపుత్రుడు అని పిలుస్తూ ఉంటారు. రాష్ట్ర ప్రజలకు పోచారం శ్రీనివాసరెడ్డిగా మాత్రమే కాకుండా లక్ష్మీపుత్రుడిగా కూడా పోచారం శ్రీనివాసరెడ్డి గారు సుపరిచితులు. రాష్ట్ర రాజకీయాల్లో వాస్తవానికి పరిచయం అక్కర్లేని పేరు పోచారం శ్రీనివాసరెడ్డి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏకంగా అత్యంత కీలకమైన వ్యవసాయ శాఖను ఆయనకు అప్పగించారు. ఆయన ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఏకంగా వ్యవసాయ శాఖ మంత్రిగా అత్యంత కీలకమైన ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాలు, పథకాలు ఏవైతే ఉన్నాయో, రైతులకు సంబంధించిన రుణమాఫీ ఏకంగా 17,000 కోట్లకు పైగా రుణమాఫీ జరిగిన సందర్భంలో కూడా పూర్తిగా వ్యవసాయ శాఖ మంత్రిగా ఆయన్నే వ్యవహరించారు. అత్యంత సమర్థంగా ఆ పథకాన్ని దేశంలో ఏ రాష్ట్రంలో కూడా అమలు చేయనంత పగడ్బందీగా అమలు చేయడంలో ముఖ్యమంత్రి ఆదేశాలతో అత్యంత కీలక పాత్ర పోషించిన మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి గారు ప్రత్యేకమైన గుర్తింపు అప్పుడు సాధించిన పరిస్థితిని మనం చూసాం. దాంతో పాటుగా రైతులకు సంబంధించిన మరో ప్రతిష్టాత్మకమైన పథకం, రైతులకు సంబంధించిన రైతు బంధు, అలాగే రైతు బీమా. రైతు బంధు పథకం ఏకంగా ఇతర రాష్ట్రాల్లో కూడా ఆదర్శంగా మారిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఆ పథకాన్ని అమలు చేయడంలో, సమర్థంగా అమలు చేయడంలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాలతో వ్యవసాయ శాఖ మంత్రిగా పోచారం శ్రీనివాసరెడ్డి గారు పోషించిన పాత్ర, ఒక అద్వితీయమైన పాత్రను పోషించిన సందర్భాన్ని మనం చూసాం. ఈ నేపథ్యంలో సుదీర్ఘమైన రాజకీయ అనుభవానికి లభించిన ఒక అరుదైన గౌరవం ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం ఒక సముచితమైన నిర్ణయం, ఒక సముచితమైన గౌరవం లభించింది. పోచారం శ్రీనివాసరెడ్డి గారికి సంబంధించిన సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఏదైతే ఉందో తప్పకుండా సభ నిర్వహణలో ఒక కీలక పాత్ర పోషిస్తుంది. ఆయన అనుభవం తప్పకుండా శాసనసభ నిర్వహణలో ఎంతో ఉపయోగపడుతుంది. సభను అత్యంత సమర్థంగా నిర్వహించడం, సుదీర్ఘమైన రాజకీయ అనుభవంతో ఏకంగా శాసనసభ వ్యవహారాల్లో కూడా గట్టి పట్టి ఉన్న పోచారం శ్రీనివాసరెడ్డి గారు తప్పకుండా ఆ పదవికి వన్నెత్తేస్తారన్న విశ్వాసాన్ని కూడా అందరూ వ్యక్తం చేస్తున్నారు. సింగిల్ విండో చైర్మన్గా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన పోచారం శ్రీనివాసరెడ్డి గారు అంచెలంచెలుగా ఎదుగుతూ చేపట్టిన ప్రతి పదవికి కూడా వన్నె తెచ్చిన ఆ గుర్తింపును కూడా ఆయన సాధించారు. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరిలో కూడా హర్షం వ్యక్తమవుతుంది. కేవలం అధికార పార్టీ టీఆర్ఎస్లోనే కాకుండా ఇతర పార్టీలన్నీ కూడా ఆయన ఎన్నికను ఆమోదించాయి, ఏకగ్రీవం చేశాయంటేనే అందరికీ కూడా ఒక ఆమోదయోగ్యుడిగా ఆయన నిలవడం అనేది ఒక ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈరోజు ఆ కార్యక్రమం లాంఛనంగా జరగబోతుంది. మనతో పాటు మాట్లాడడానికి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు ఉన్నారు. జీవన్ రెడ్డి గారు, మీరు అదే జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఈరోజు స్పీకర్గా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, ఎలాంటి పాత్రను ఆయన పోషించే అవకాశం కనిపిస్తుంది? చాలా సంతోషం. నిజంగా టీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రత్యేకత, గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రుల యొక్క ప్రత్యేకత ఏంటంటే ఉద్యమ సమయంలో పనిచేసిన వాళ్ళందరినీ కూడా గుర్తించి నాలాంటి వ్యక్తులను ఎమ్మెల్యేగా, మామూలు ఒక సర్పంచ్, ఉప సర్పంచ్, మా నాన్న సర్పంచ్, ఉప సర్పంచ్ కూడా కాదు, నేను ఒక ఎమ్మెల్యేగా ఈరోజు రెండోసారి ఎమ్మెల్యే గెలిపించారంటే ముఖ్యమంత్రి కారణం. కాబట్టి అట్లా ఆ విధంగా ఉద్యమ సమయంలో కానీ ప్రభుత్వ సమయంలో ఈరోజు స్పీకర్గా ఎన్నుకోబడ్డ మన పోచారం శ్రీనివాసరెడ్డి గారు గతంలో అగ్రికల్చర్ వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు లక్ష్మీపుత్రుడుగా అనేకసార్లు బిరుదులు ఇవ్వడం జరిగింది. అత్యధిక ఎక్కువ కష్టపడి పార్టీ కోసం, ఉద్యమం కోసం, మరి అదేవిధంగా ప్రభుత్వంలో పనిచేసిన వ్యక్తిగా గుర్తించారు. సుదీర్ఘ కాలం శాసనసభలో ఉండి దాదాపుగా 6 సార్లు గెలవడం, దాని తర్వాత 10 సంవత్సరాలు మంత్రిగా పనిచేయడం, దాని తర్వాత వారికి అరుదైన గౌరవం ఇవ్వాలంటే నిజంగా అతి ఎక్కువ వయసులో ఉన్న పోచారం శ్రీనివాసరెడ్డి గారు దాదాపుగా మరి వారు స్పీకర్ పదవిలో ఉంటే బాగుంటుందని చెప్పి గుర్తించడం జరిగింది. కాబట్టి ఇది నిజంగా స్పీకర్ పదవి మా నిజామాబాద్కి రావడం, పోచారం శ్రీనివాసరెడ్డి గారికి రావడం చాలా సంతోషం. ఈ సందర్భంగా స్పీకర్ గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. గతంలో కూడా వ్యవసాయ శాఖ మంత్రి ఉంటే అన్ని జిల్లాలలో అందరి రైతులకు అనేక నూతన పథకాలు, అదేవిధంగా మరి రైతు బంధు లాంటి గొప్ప పథకాలతో పాటు వ్యవసాయ రైతులకు రుణాలు మాఫీ చేయడంలో కీలక పాత్ర పోషించి ఆ రోజు రైతుల పక్షాన్ని నిలబడ్డటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి గారిని గుర్తించి
మరి రైతుల కోసం బాగా పనిచేసిన వ్యక్తిగా ఈరోజు మరి ఈ అసెంబ్లీలో స్పీకర్గా ఉండడం, తెలంగాణ ఏర్పడ్డ తర్వాత రెండోసారి స్పీకర్గా పనిచేయడం చాలా సంతోషం. ఆయనకు అరుదైన గౌరవం కూడా లభించడం గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన గౌరవంగా మేము భావిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ జీవన్ రెడ్డి గారు. మొత్తానికి మనం చూస్తున్నాం రాష్ట్ర రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు. సుదీర్ఘమైన రాజకీయ అనుభవం, దాదాపు 42 ఏళ్లకు పైగా సుదీర్ఘమైన రాజకీయ అనుభవం కలిగిన పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు కేవలం రాజకీయాల్లోనే కాకుండా శాసనసభలో కూడా సుదీర్ఘమైన అనుభవం కలిగిన వ్యక్తిగా కూడా ప్రత్యేకమైన గుర్తింపు సాధించారు. అత్యంత కీలకమైన వ్యవసాయ శాఖను ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ పదవికి కూడా వన్నె తెచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీస్సులు, ఆదేశాలతో ప్రతి బాధ్యతను కూడా అత్యంత సమర్థంగా నిర్వహించిన వ్యక్తిగా కూడా ఆయన ప్రత్యేకమైన గుర్తింపు సాధించారు. ఇక్కడ కూడా ఎలాంటి వివాదాలు లేకుండా ఒక వివాద రహితుడిగా, అందరికీ ఆమోదయోగ్యుడిగా, సమర్థతకు ఒక నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు. కాబట్టి పోచారం గారికి ఈ అరుదైన గౌరవాన్ని, స్పీకర్ పదవిని కట్టబెట్టాలని నిర్ణయం తీసుకున్నట్టుగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు శాసనసభ, తెలంగాణకు సంబంధించిన 2వ శాసనసభ స్పీకర్గా లాంఛనంగా ఈరోజు బాధ్యతలు చేపట్టబోతున్న నేపథ్యంలో కేవలం టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు కాదు, రాష్ట్ర ప్రజల్లో కూడా ఒక హర్షం వ్యక్తమవుతోంది. ఒక అనుభవానికి లభించిన ఒక గౌరవంగా, ఒక అనుభవానికి లభించిన ఒక పట్టాభిషేకంగా వారందరూ కూడా భావిస్తున్న ఒక అపురూపమైన సందర్భం కూడా కనిపిస్తోంది. ప్రధానంగా మనం రైతు బంధుకు సంబంధించి ఎంత చెప్పుకున్నా కూడా వాస్తవానికి తక్కువే. ఎందుకంటే కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కూడా ఒక కీలకమైన సందర్భంలో ఒక కీలక ప్రకటన చేశారు. దేశంలోని అనేక రాష్ట్రాల్లో అనేక పార్టీలు అధికారంలోకి వచ్చే సందర్భంలో రైతులకు సంబంధించి రుణమాఫీ చేస్తామని ప్రకటించినప్పటికీ, హామీ ఇచ్చినప్పటికీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 తర్వాత ఎన్నో రాష్ట్రాల్లో కూడా హామీ ఇచ్చినప్పటికీ ఎక్కడ కూడా అమలు జరగలేదు. దేశ చరిత్రలోనే 2014లో హామీ ఇచ్చి అత్యంత సమర్థంగా 5 ఏళ్ల కాలంలోనే దాన్ని అమలు చేసిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం అని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఒక సర్టిఫికేట్ ఇచ్చారంటే అది నిజంగా కూడా తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి లభించిన ఒక అరుదైన గౌరవంగా భావించాలి. అది ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాలతో వ్యవసాయ శాఖ మంత్రిగా పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు సాధించిన ఒక గొప్ప విజయంగా కూడా మనం భావించాల్సిన అవసరం కనిపిస్తోంది. రైతులకు సంబంధించిన రుణమాఫీకి సంబంధించిన విషయం మనం చూసుకున్నట్టయితే ప్రధానంగా 17,000 కోట్ల రూపాయలు. ఒక కొత్త రాష్ట్రం ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంటుందో తెలియదు. ఆర్థిక ముఖచిత్రం రైట్, థ్యాంక్ యూ.